నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 అక్టోబర్ మాసం 27వ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో మూలా నక్షత్రం మీద సంచారం చేయటం జరుగుతుంది 1:27 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్రంలో ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. అయితే మూలా నక్షత్రాధిపతి కేతువు, పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు. ఈ రెండు గ్రహాల ఆధారంగా ధనుసు రాశి అధిపతి గురువు, వీటి సమ్మేళనంతో వీరి ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు, వారు ఏ దేవుణ్ణి పూజించాలి అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇది ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈరోజు ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు నవమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ప్రయాణాలకైతే అవకాశం ఉంటుంది వీరికి అని చెప్పచ్చు. కానీ ఆరోగ్యం పట్ల అయితే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ధార్మిక విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది వీరికి. ఈరోజు వీరు చేసుకోదగ్గ పరిహారాలు ఆంజనేయుడిని పూజించటం, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా పాటించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అనుకోని సమస్యలు ఎదురవుతాయి లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు. ఆరోగ్య సమస్యలకైతే చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు వీరికి. అయితే శివారాధన చేయడం, దాన ధర్మాలు చేయడం వల్ల ఈ ప్రభావాలను తగ్గించుకోవచ్చు. మిథున రాశి ఫలితాలు. మిథున రాశిని అనుసరించి సప్తమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ వివాహ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు ఈ దుర్గాదేవిని పూజించడం, దంపతులు ఇద్దరూ కలిసి పూజలు చేయడం కూడా శ్రేయస్కరం. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 6లో షష్టమ భావంలో చంద్ర సంచారం. అయితే ఈరోజు వీరికి ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం కూడా సూచనలు ఉన్నాయి. అనవసరమైన గొడవలకైతే ఈరోజు దూరంగా ఉండండి. ఈ 3 విషయాల మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఈరోజు వీరు చంద్రుణ్ణి పూజించటం, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సింహరాశి. సింహరాశిని అనుసరించి పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక వీరికి ఆర్థికంగా ఈరోజు లాభాలు కలిగే అవకాశం ఉంది. పెట్టుబడులు అయితే లాభసాటిగా ఉంటాయి. ఈరోజు నూతన ప్రాజెక్టులు చేపట్టడానికైతే మంచి సమయం అనేది చెప్పచ్చు. ఇక సూర్య నమస్కారాలు చేయడం, గణేశుని పూజించడం వల్ల మరింత శుభం కలుగుతుంది ఈ సింహరాశి వారికి. ఇక కన్యారాశి. కన్యారాశిని అనుసరించి చతుర్థంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక కుటుంబంలో సమస్యలు రావచ్చు అనేది చెప్పచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల అయితే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆర్థికంగా కూడా జాగ్రత్తగా ఉండాలి వీరు ఈరోజు అనేది సూచనలు. ఈ కన్యారాశి వారికి కూడా ఈరోజు చంద్ర ఆధారిత ఫలితం అంత అనుకూలంగా లేదు. లక్ష్మీదేవిని పూజించండి, తల్లిదండ్రులను గౌరవించడం వల్ల సమస్యలు తగ్గుతాయి అనేది సూచించటం. ఇక తులారాశి. తులారాశి నుంచి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ప్రయాణాలు అయితే చేయవలసి రావచ్చు వీరికి. ఈరోజు తోబుట్టువులతో అయితే సంబంధాలు మెరుగుపడతాయని చెప్పచ్చు. ఇక శుభవార్తలు అయితే వినే అవకాశం ఉంది ఈరోజు వీరికి అనేది. వీరికి తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది చంద్ర ఆధారిత ఫలితం. ఇక శుక్రుడిని పూజించటం, ఆవులకి ఆహారం పెట్టడం ఇంకా మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది వీరికి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరుగుతుంది వీరికి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఈరోజు వీరి కూడా 3 విషయాలు మిశ్రమంగా ఉన్నాయి అనేది చెప్పచ్చు. ఇక సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం లేదా నిస్సహాయులకి సహాయం చేయడం మంచిది ఈరోజు. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలోనే చంద్ర సంచారం జరగటం వలన మానసికంగా కొంత ఒత్తిడికి గురి కావచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఈ ధనుసు రాశి వారు. వీరికి ఈరోజు అనుకూలంగా లేదు. హనుమాన్ చాలీసా పఠించడం, గురువుని ఆరాధించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇక మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది.
అయితే ఖర్చులు, అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వీరు ఆధ్యాత్మిక చింతన అయితే పెరుగుతుంది. వీరికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శనిదేవుణ్ణి పూజించండి. పేదలకు సహాయం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక కుంభరాశి. కుంభరాశిని అనుసరించి లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వీరికి కొత్త స్నేహితులు ఏర్పడతారు అనేది చెప్పచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది అనేది కూడా సూచిస్తుంది. వీరికి కుంభరాశి వారికి ఈ చంద్రాద ఆధారిత ఫలితం ఈరోజు చాలా అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు. వీరు కూడా శనిదేవుణ్ణి పూజించడం వల్ల, నల్ల నువ్వులతో దీపం వెలిగించడం వల్ల కూడా శుభం జరుగుతుంది. చివరిగా మీనరాశి. మీనరాశికి వారికి దశమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తిపరంగా బిజీగా ఉంటారనేది చెప్పచ్చు. కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవ్వచ్చు, కానీ చివరికి వాటిని అధిగమిస్తారు అనేది సూచనలు ఇస్తుంది. ఈ విధమైన ఫలితాలకి వీరు ఈరోజు విష్ణుమూర్తిని పూజించండి. పసుపు వస్త్రాలు ధరించడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇది మేషం నుండి మీనం వరకు కూడా ఏ దేవుణ్ణి పూజించాలి అనే దాని మీద చంద్ర ఆధారిత ఫలితాలు చెప్పడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.